ఉత్తరాదిలో వర్ష భీభత్సం కొనసాగుతోంది. ఢిల్లీని యమున ముప్పు పూర్తిగా వదలలేదు. చాలా రాష్ట్రాలు వరుణుడి గుప్పట్లో చిక్కుకున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లో పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. పంజాబ్లోనూ వరదలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పాఠశాలలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. వరదల కారణంగా ఇప్పటికే ఉత్తరాదిన 500 మందికి పైగా మృతి చెందగా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాదిన పలు రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు చాలా ప్రాంతాలని వర్షాలు వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. యమున ఉధృతి కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచే ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రమాదకర స్థాయిలోనే ప్రవాహం కొనసాగుతోంది. ఇక పంజాబ్లోని 23 జిల్లాల్లో దాదాపు 1650 గ్రామాలు నీట మునిగాయి. 1,75,000 ఎకరాల వరి పంట నీట మునిగింది. బియాస్, సట్లీజ్, రావి నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించాలని నిర్ణయించారు ప్రధాని మోదీ. 9వ తేదీన ఆయన పంజాబ్లో పర్యటించనున్నారు. గురుదాస్పూర్లో వరద బాధితులతో మాట్లాడతారు. పంజాబ్తో పాటు జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో జనజీవనానికి అంతరాయం తలెత్తింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. 6 రోజులుగా నేషనల్ హైవేను మూసి ఉంచారు. 13 రోజులుగా వైష్ణోదేవి ఆలయ యాత్ర నిలిపివేశారు. స్కూళ్లకు సెలవులు పొడిగించారు. హిమాచల్లో వరదలు కొనసాగుతున్నాయి. 866 రోడ్లు బ్లాక్ అయ్యాయి. కులు జిల్లా బాగా దెబ్బతింది. మండి, సిమ్లాపై కూడా వర్షాల ఎఫెక్ట్ భారీగానే ఉంది. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సీజన్లో వర్షాలకు 366 మంది మృతి చెందారు. 24 గంటలలోనే 14 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్లోని చాలా జిల్లాల్లో వర్ష ప్రభావం తగ్గింది. అయితే ప్రమాదం మాత్రం ఇంకా పొంచి ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాలలో కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది. నోయిడా, గజియాబాద్, బాగ్పట్ ప్రాంతాలలో ప్రజలు 9వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు బీహార్, రాజస్థాన్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్లో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాజస్థాన్లో బర్మేర్, జలూర్, సిరోది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోధ్పూర్, జైసల్మేర్, పాలి, ఉదయ్పూర్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.